ప్రభు స్తోత్రం. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సకల యుగంలో రాజు, అద్వితీయుడు, అదృశ్యుడు, అక్షయుడైన యేసుప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు వర్తమాన వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకి వందనాలు. ప్రభు మహాకృపను బట్టి ఇంతవరకు క్షేమం కాచి కాపాడి తన సన్నిధిలో వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ గంట ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెల్లునుగా కానీ ప్రభువును స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినము వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి, మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఏమై ఉన్నారో మా మధ్య అగుపరచండి. మీ కుమారుని మాత్రం మహిమపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు వివరించండి. ఆత్మ సంగతులు నాయన వించుండగా అనేకులకు గ్రాహ్యమగులకు కృప చూపించండి. చెప్పుచున్న నాకును ఆత్మ అనుగ్రహించి వాక్శక్తి సమృద్ధిగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కరపరచు దృష్టాంతములనే వినియోగించి కృప అనుగ్రహించండి. వాక్చాతుర్యం కానీ, జ్ఞానాతిశయం కానీ, తీయటి మాటలు కానీ వినియోగించకుండా నాయన మీరు మీ వాక్శక్తి ద్వారా నన్ను నటించండి, బలపరచమని నాయన వినువారి కూడా మేలు కరుణలో మీరు కృప చూపించమని సమస్త మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామపేట వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. ఇక్కడ ఏముందంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తీసుకొని రావలను. యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో ఆయన పుట్టాడు. ఆయన యూదా గోత్రికుడిగా ఆయన జన్మించాడు. చూడండి, దావీదు ఏ వంశపు వాడంటే ఇశ్రాయేల్ వంశపు వాడు. ఇశ్రాయేల్ వంశపు వారిని ఆయన నా గొర్రెలు, నా దొడ్డి గొర్రెలు అంటున్నాడు. ఈ దొడ్డివి గొర్రెలు అంటున్నాడు. ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు కూడా ఉన్నాయంటున్నాడు. మరి ఆ గొర్రెలు ఎవరంటే అన్యజనులు. ప్రియులారా, అన్యజనులు. ప్రభు అబ్రహాన్ని పిలిచినప్పుడు అబ్రహాంకి చేసిన వాగ్దానంలో అన్యజనులు కూర్చిన ప్రస్తావన ఉంది. ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 12, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఈ పిలుపుని అందుకున్న ఆ సమయంలో, ఆ సందర్భంలో అబ్రహాంతో ప్రభు ఈ వాగ్దానం చేశాడు. చూడండి, 3వ వచనం. నిన్ను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, అబ్రహాంతో ఏమని వాగ్దానం ఇచ్చాడంటే దేవుడు భూమి యొక్క సమస్త వంశములు. అలాగే ఇక్కడనే 7వ వచనంలో యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. భూలోక వంశములు, రెండోదిగా నీ సంతానం. నీ సంతానం అంటే అబ్రహాము కడుపులోంచి వచ్చిన ఇశ్రాయేలు సంతానం. అబ్రహాము ద్వారా అబ్రహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, ఆ యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఆ సంతానం నీ సంతానంగా. అయితే భూమి యొక్క సమస్త వంశములు అంటే ఎవరంటే అన్యజనులు. ప్రియులారా, అన్యజనులు. ఈ అన్యజనులు కూడా అబ్రహాం సంతానంగా పిలువబడాలి. అంటే అబ్రహామునకున్నట్టు నీ విశ్వాసాన్ని ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానంగా పిలువబడతారు. ఆదికాండం 15వ అధ్యాయంలో 5వ వచనంలో, 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము యేసుప్రభు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా అబ్రహాం సంతానంగా ఎంచబడుతున్నారు. అంటే అబ్రహాంతో చేసిన వాగ్దానంలో వారు కూడా పాలువారు అవుతున్నారు. గల్తీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన పుస్తకాల్లో గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వించబడుదురు. దానిపైన 7వ వచనంలో కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకొనండి. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో యేసుక్రీస్తు ప్రభువునందు వారు అబ్రహాము సంతానంగా, అబ్రహాము కుమారులుగా వారు పిలువబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎవరి కుమారులు అంటే అబ్రహాము కుమారులు. ప్రభు చెప్పాడు కదా, ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు అన్నాడు కదా, ఆ గొర్రెలు ఎవరంటే అన్యజనులు. ప్రియులారా, ప్రభు మరణించింది ఎవరి కొరకు అంటే, ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు, ఫుట్నోట్లో ఏముందంటే రుచి చూచినట్లు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, ప్రతి మనుష్యుడు కేవలం ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాకుండా ప్రతి మనుషుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు తను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని అందరినీ రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రతి మనుషుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం, 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు మరి యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులమైన మన కాదా అంటే అన్యజనులు కూడా దేవుడే. కాబట్టి నియమం ఏంటిదంటే ఇక్కడ పైన 24వ వచనంలో చెప్పాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరైతే నమ్ముతారో వారు ఉచితంగా, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఉచితముగా ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. ఇక్కడ 4వ అధ్యాయం 5వ వచనంలో పని చేయకుండా, అంటే ఎలాంటి మన క్రియలు లేకుండా, 5వ వచనంలో 4వ అధ్యాయం 5వ వచనంలో పని చేయకుండా అన్నాడు. ఇదే 4వ అధ్యాయం 6వ వచనంలో క్రియలు లేకుండా అన్నాడు. అంటే ఎలాంటి పని చేయకుండా, క్రియలు లేకుండా ఉచితంగానే ఆయన ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఆయన వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ నీతిమంతులు అయ్యే అవకాశం ఉంది. అందరూ యూదులే కానీ, యూదాయేతరులే కానీ, ఎవరైనా కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన యూదులకు మాత్రం దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన మనుషులందరి కొరకు మరణాన్ని రుచి చూశాడు. దాన్ని గురించిన ముందుగా సువార్త అబ్రహాం చెప్పాడు. ఏం సువార్త చెప్పాడంటే గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. ఎవరి యందు? అబ్రహామునందు అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. దేని ద్వారా అంటే సువార్తను బట్టి. సువార్త ఏంటిదంటే విశ్వాసం ఉంచితేనే నీతి కలుగుతుంది, ప్రభునందు విశ్వాసం ఉంచితే నీతి కలుగుతుంది అనే సువార్త. ఎవరైతే అన్యజనులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులు అవుతున్నారు. వారు అబ్రహాము నమ్మినట్టే అదే ప్రాసెస్లో ప్రభు నమ్ముతున్నారు కాబట్టి వారు అబ్రహాం కుమారులు ఎంచబడుతున్నారు. అయితే ఈ లేఖనాన్ని ముందుగా చూసి దేవుడు అబ్రహాంకు సువార్త ప్రకటించాడు. అదే మనం ఇందాక చదువుకున్న ఆదికాండం 12వ అధ్యాయంలో నీ యందు భూలోక వంశములన్నీయు, అంటే అన్ని జనులందరూ రక్షించబడతారు. ప్రియులారా, గమనించండి, ఆ లేఖనాన్ని ముందుగా చూసిన దేవుడు అబ్రహాంకు సువార్తను ప్రకటించాడు. కాబట్టి దేవుడు యూదులకు మాత్రం దేవుడు కాదు, అందరికి దేవుడికి. ఎందుకంటే ఆయన అందరి కొరకు మరణాన్ని రుచి చూశాడు. ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు గ్రంథము 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. చూడండి,
పౌలు బర్నబాలు ఏమంటున్నారంటే, యూదులు ఏం చేస్తున్నారంటే పౌలు చెప్పిన వాడికి అడ్డం చెప్తున్నారు, ప్రతి దానికి ఆటంకపరుస్తున్నారు. 45వ వచనంలో జన సమూహం చూసి మత్సరంతో నిండుకొని దూషిస్తున్నారు, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్తున్నారు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, విశ్రాంతి దినమున పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు వారు ఆటకం చెప్తున్నారు. అయితే వారు అంటున్నారు ఏంటంటే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకంటే సువార్తను యాక్సెప్ట్ చేయడానికి, సువార్తను అంగీకరించడానికి కావాల్సిన లేఖనాలు యూదుల దగ్గర ఉన్నాయి. మనము రోమపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, దేవోక్తులు యూదుల పరము చేయబడెను, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ఆ యూదుల దగ్గర లేఖనాలు ఉన్నాయి, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మోషే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి లేకపోతే ఆ లేఖనాన్ని బట్టి వారు, నేను చెప్పేది దేవుని వాక్యమైన ధర్మశాస్త్ర ప్రియులారా, అయితే వాటిని బట్టి వాళ్ళు సువార్తను ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరైతే ఈ వాక్యము లేఖనాలు విప్పి ఆ లేఖనాల సారాంశం అంతా కూడా యేసుక్రీస్తు అని చెప్తున్నారు కదా వాళ్ళు. యేసుక్రీస్తుని మీరు సిలువేశాడు పేతురు చెప్పారు కదా, మరి లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్తున్నారు కదా. ఆ లేఖనాలు ఉంది ఎవరో కాదయ్యా, క్రీస్తు అని చెప్తున్నారు వాళ్ళు ఆ వాక్యాన్ని విప్పి చెప్తున్నారు, కానీ వారు అర్థం చేసుకోకుండా వారు అడ్డుపడుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే వాళ్ళు అంటున్నారు, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎందుకంటే ఆ లేఖనాలు ఉన్నా మీరే ఆ సువార్త మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా అవకాశం ఉంది, ఏంటంటే మీద లేఖనాలు ఉన్నాయి కాబట్టి లేఖనాలు చూస్తే నిజమే ఈయనే క్రీస్తు అని మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఆ లేఖనాలు మేము చెప్తున్నాం కానీ మీరు నమ్మట్లేదు అని వారి ఆలోచన అన్నమాట. దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేశారు. అంటే మీద లేఖనాలు ఉన్నాయి మీరు నమ్మట్లేదు, అయితే మేము ఇప్పుడు అన్ని జనుల వద్దకు వెళ్తున్నాం అని వారు ప్రకటిస్తున్నారు. అయితే అన్ని జనులు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని వారు యాక్సెప్ట్ చేశారు పిల్లారా. 48వ వచనంలో అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరైతే ప్రభువును విశ్వాసం వస్తున్నారో వారందరూ నిత్య జీవానికి పాత్రలు అవుతున్నారు. అన్ని జనులు హ్యాపీగా వారు యాక్సెప్ట్ చేశారు. మొదట వాక్యం వారికి చెప్పాలి. అందుకని యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి పంపిస్తూ ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్తలు అనుకుంటాను 12వ అధ్యాయమేనా, చూడండి 10వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఆ 12 మంది శిష్యుల్ని పిలిపించాడు. వారికి అపవిత్రాత్మను వెలుగొట్టకు, ప్రతి విధమైన రోగాన్ని వ్యాధిని స్వస్థపరచు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు కింద 6వ వచనంలో ఏమంటాడంటే, 5-6 వచనాల్లో యేసు ఆ 12 మంది పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇశ్రాయేల్ ప్రజల్లో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి, వారి దగ్గర ఆ ప్రవక్తల వచనాలు గ్రంథాలు ఉన్నాయి, వారు యాక్సెప్ట్ చేయడానికి అనుకూలత ఉంది అని అంటున్నాడు. అలాగే మార్క్స్ వార్తలో కూడా ఒక స్త్రీ ప్రభుతో ఇలా అంటారు. చూడండి ఒకసారి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 26 నుంచి కొన్ని వర్షం చదువుకుందాం. 26 నుంచి, ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు, అంటే అన్ని దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయన వేడుకొనను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను. ఇక్కడ పిల్లలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ముందు సాటిస్ఫై కావాలి, వారు ముందు రక్షణ పొందుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనను. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. వారికి మొదట రక్షణ కలగాలి, వారు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అయితే ఈమెతో ఈ మాట అన్నప్పుడు ఆ స్త్రీ ఏమందంటే, అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లల పడవేయి రొట్టె ముక్కలు తిన్ను కదా. సో ప్రభు ఆమె విశ్వాసం చూసి ఆ కార్యాన్ని అక్కడ జరిగించడం మనం చూస్తున్నాం. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభువు అన్ని జనుల పట్ల కూడా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పటి నుంచి కాదు, ఆయన జగత్తు పునాది వేయబడక ముందున్న సంకల్పమే అది. ఎందుకంటే మనుషులందరి కొరకు మరణాన్ని రుచి చూశాడు ఆయన. మరి ఆ మరణం పొందుతాడని ఆ బలికార్యం గురించి ఆ సంకల్పం ఎప్పుడు కలిగి ఉన్నాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడు ఆయన ఆ సంకల్పాన్ని.
అంటే జగత్ పునాది వేయబడక ముందు ఏమైనా సంకల్పంలో కేవలం ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే లేరు, అన్ని జనులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఆయన భవిష్యత్ జ్ఞానిగా కాబట్టి ఆయన నిశ్చయించే సంకల్పం ఏంటిదంటే మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టే బలి పశువుగా ఆయన నిర్మించబడ్డాడు. ఆల్రెడీ విమోచకునిగా నియమించబడ్డాడు. కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం కాదు సుమి, అందరి కొరకు తన యందు విశ్వాసం ఉంచువారు అందరూ కూడా రక్షణ పొందవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని పిల్లల రొట్టె ముక్క తీసుకొని ఇక్కడ ముక్క బిల్ల ఏంటంటే పిల్లలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు వాక్యాన్ని తృణీకరించారు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటారంటే దేవుని వాక్యం మొదట మీ యుద్ధకు మీకు బోధించిన యుక్తమే కానీ మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు కాబట్టి మేము అన్నజలేదు పోతున్నాం అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన ముందు పూర్వకాలం నుంచే అన్యజనులైన మన పట్ల ఆయన ఆసక్తి కలిగినట్టు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం 29 నుంచి 32 వచనం కలిసి ఉన్నాయి, వాటి చదువుకుందాం. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను చూచితిని. ఇప్పుడు ఈ రక్షణ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సుమియోన్ అంటున్నాడు. ఆ సుమియోన్ ఎవరంటే యెరూషలేములో ఉండే ఒక మనుషుడు. అతడు ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు విమోచించే వ్యక్తి కొరకు, ఆ రక్షకుని కొరకు కనిపెడుతున్నాడు ఆయన. అయితే ఆ సుమియోను పలుకుతున్న మాట ఏంటిదంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, అంటే యేసుక్రీస్తు ప్రభు అన్యజనులకు వెలుగుగా వచ్చాడు. రెండోదిగా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమకరంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలంలో అంటే యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి హెచ్చించబడి భూమి మీద సంఘం స్థాపించబడింది. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడింది. ఆ సంఘంలో ఇప్పుడు అనేకులు చేర్చబడుతున్నారు. ఎవరంటే అన్యజనులు చేర్చబడుతున్నారు. కాబట్టి మొదట అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను ఆయన రక్షించబోతున్నాడు. ఈ సంఘకాలంలో అన్యజనుల ప్రవేశం అనేది కలుగుతూ ఉంది. అందుకని రోమపత్రిక 11వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఏమంటాడంటే అన్యజనుల ప్రవేశం సంపూర్తి అగు వరకు ఇశ్రాయేలు ప్రజలకు కొంతవరకు కఠిన మనసు కలిగింది అంటాడు రోమపత్రిక 11, 25, 26 వచనాలలో. కాబట్టి ప్రియులారా, ఆయన మొదట ఇప్పుడు ఈ కాలంలో అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు. ఆయన ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే అన్యజనులే, వారందరిని ఆకర్షించుకోవాలి అంటున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన దర్శించబోతున్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట ఏముంటుందంటే చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 3వ వచనంలో అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఒక మాట ఏముంటుందంటే 3వ దినాన వారిని దర్శించబోతున్నాడు ఆయన. ప్రవక్తల గ్రంథాల నుంచి ఒక మాట ఏమిటంటే 3వ దినాన ఆయన వారిని దర్శించబోతున్నాడు. ఎవరినంటే ఇశ్రాయేల్ ప్రజల్ని. మరి ఈ 2 దినాలు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన సంఘం మధ్య ఉన్నాడు. ఆయన సంఘముల మధ్య ఉన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను రిఫరెన్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎవరు ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభు. యూదులు గలిలయ ప్రాంతానికి వెళ్ళే ఆ రూట్ మ్యాప్లో మధ్యలో ఏముంటుందంటే సమరయ ఉంటుంది. వారు వెళ్ళాలనుకుంటే సమరయ మార్గాన వెళ్ళొచ్చు, కానీ వారు సమరయ మార్గాన వెళ్ళకుండా చుట్టూ తిరిగి వెళ్తారు గలిలయ ప్రాంతానికి. ఎందుకంటే సమరయులతో వారు సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయ స్త్రీ ఏమంటది? యూదుడు అని నీవు సమరయ స్త్రీ అని నాకు దాహానికి నీళ్ళు అడుగుతున్నావు అంటది. అంటే యూదులు సమరయులు దాహం నీళ్ళు అడగరు, సాంగత్యం చేయరు, వాళ్ళతో దాహం నీళ్ళు అడగరు. మాత్రమే కాదు, సమరయ మార్గంలో వెళ్ళరు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే వారిని ఎలా చూస్తారంటే ధర్మశాస్త్రము ఎరగని ఈ జనము
అంటే సమరయులు అంటే అన్ని జనులే, ధర్మశాస్త్రం లేని వాళ్ళు. యూదులకు మాత్రం ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఎరగని ప్రజలందరినీ వాళ్ళు ఎలా చూస్తారంటే, ధర్మశాస్త్రం ఎరగని ఈ జనం శాపగ్రస్తమైందని చూస్తారు. యోహాను సువార్త 7:49 ప్రకారం. కాబట్టి వారు సమరయులతో సాగనిచ్చారు. కానీ యేసుప్రభు సమరయ ప్రాంతంలోనే 2 దినాలు ఉన్నాడు. అక్కడ సమరయ ప్రాంతంలోనే 2 దినాలు ఉన్నాడు. చూడండి ఒకసారి అన్నమాట. యోహాను సువార్త 4:40 ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 2 దినములు. ఒక దినానికి 1000 సంవత్సరాలు ప్రియులారా. ఒక దినానికి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అయితే 2 దినాలకు 2000 సంవత్సరాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. ప్రభు దృష్టిలో ఒక సంవత్సరం ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు సమరయ ప్రాంతంలో ఆయన 2 దినాలు ఉన్నాడంటే 2000 సంవత్సరాలు. దీన్నే సంఘకాలం అంటారు. 2000 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రభు అన్ని జనమైన మన మధ్య ఉన్నాడు ఆయన. నెక్స్ట్ సంఘాన్ని ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన కనికరించబోతున్నాడు. సంఘంలో ఏ సువార్త ప్రకటించబడిందో, సంఘానికి ఏ సువార్త ద్వారా సంఘం ఏర్పరచబడిందో ఆ సువార్త ద్వారానే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఆదరించబోతున్నాడు పిల్లారా. కాబట్టి ఇప్పుడు ఆయన సమరయ ప్రాంతం 2 దినాలు ఉన్న ఈ కాలం, ఇది అన్యజనులకు వెలుగైన కాలం. నెక్స్ట్ ఇశ్రాయేల్కి మహిమకరంగా ఆయన ఉండబోతున్నాడు. ఈ దొడ్డివి కానీ గొర్రెల్ని కూడా ఆయన తీసుకుంటున్నాడు. కాబట్టి తన సొంత దొడ్డిలో ఉన్న గొర్రెలు, వేరొక దొడ్డిలో ఉన్న గొర్రెలు, వారందరినీ ఏకం చేస్తున్నాడు. అప్పుడు గొర్రెల కాపరి ఒకడవుతాడు, మంద ఒకటైపోతుంది, గొర్రెల కాపరి ఒకడవుతాడు. అప్పుడు భూమి మీద ఆయన రాజ్యం చేయబోతున్నాడు. అది 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి ప్రియులారా, అన్నజనమైన మన పట్ల కూడా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు గారు రోమీకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇలా అంటాడు. 10వ అధ్యాయం అనుకుంటాను, 9-10 అధ్యాయాల్లో, 9, 10, 11 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా ఇశ్రాయేల్ ఉద్దేశించి రాశాడు ఆయన. చూడండి, 10వ అధ్యాయమా, రైట్, 10వ అధ్యాయం 1వ రోమపత్రిక 10వ అధ్యాయం 1వ సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవుని చేసి ప్రార్థన ఉన్నది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు కూడా రక్షణ పొందాలని పౌలు గారు చాలా ఉంది. కారణం ఏంటిదంటే, పౌలు అన్ని జనులకు అపోస్తులుడుగా ఇచ్చబడ్డాడు గలతీ పత్రిక 2:9 ప్రకారం. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు కూడా రక్షణ పొందుకోవాలి అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. వారు కూడా రక్షణ పొందుకోవాలని ఆయన హృదయ అభిలాష కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి వారి విషయమే చేయి ప్రార్థన ఉన్నది, ఆయన ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రస్తుతం ఆయన అన్యజనుని దర్శిస్తున్నాడు. అయితే విశ్వాసం వెళ్ళడైన తర్వాత యేసుప్రభు అన్యజనులందరినీ ఆకర్షిస్తున్నాడు తన వైపు. ఆయన భూమి మీద నుంచి పైకెత్తబడ్డాడు కాబట్టి అనేకుల్ని ఆకర్షిస్తున్నాడు. కేవలం యూదుల్ని మాత్రమే కాదు, అన్యజనులు కూడా ఆకర్షిస్తున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక అందులో ఒక మాట చదువుకు ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ. విశ్వాసం వెల్లడి కాక మునుపు, విశ్వాసం రాక మునుపు, ఫుట్ నోట్లో, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపబడిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. మనం అంటే ఇక్కడ ఎవరు? ధర్మశాస్త్రం లోనైన ఎవరు? మనం అనుకోవచ్చు ధర్మశాస్త్రం యూదులకు మాత్రం ఉంది కాబట్టి వారు మాత్రమే ధర్మశాస్త్రానికి లోనయ్యారు అని అనుకోవచ్చు. కాదు ప్రియులారా, ధర్మశాస్త్రం లోనైన వారిలో ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు మాత్రమే కాదు, మనం కూడా ఉన్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న సారం ఏంటిదంటే క్రియల మూలమైన నీతి. రోమపత్రికలో 9వ అధ్యాయంలో వారు నీతికి కారణమైన నియమాన్ని వెంటాడినను వారు అందుకోలేదు. ఎందుకంటే వారు విశ్వాసం ద్వారా కాకుండా క్రియల మూలంగా వెతికారు ఆ నీతిని. అంటే క్రియల మూలమైన నీతి ఏంటిదంటే ధర్మశాస్త్రం. వారు ధర్మశాస్త్రం నెరవేర్చి, ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చి దేవుని దృష్టిలో నీతిమంతులు అవ్వాలని, దేవుని చేత అంగీకరించబడాలనే ప్రయత్నాలు వారు ఉన్నారు. కాబట్టి ఆ నీతి ఏంటిదంటే క్రియల మూలమైన నీతి. అయితే ప్రియులారా, అది కేవలం యూదులు మాత్రమే అలా వెంబడిస్తున్నారంటే కాదు. అన్యజనులైన మనం కూడా వెంబడిస్తున్నాం. ఎలాగంటే ఈ లోకంలో ఉన్న దుష్టుడు, అపవాది, సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుషుని కూడా మీరు ఇలాంటి క్రియలు చేస్తే దేవుని ఎదుట అంగీకరించబడతారు అనే భ్రమలోకి తీసుకెళ్తున్నాడు. కాబట్టి మన చుట్టూ ఉన్న మతాల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటిదంటే వారి భక్తి అంతా కూడా ఆచార సంబంధమైన భక్తి ఉంటుంది. ఏంటంటే ఇలా చేయండి మీరు స్వర్గానికి వెళ్తారు, ఇలా చేయండి మీరు దేవుని దృష్టికి అంగీకరించబడతారు అనే కోణంలో భక్తి ఉందన్నమాట. ఇదే భ్రమను
అపవాది గల్తీ సంఘాల్లో ప్రవేశపెట్టాడు. అందుకనే గల్తీ 4:10 ప్రకారం వాళ్ళు ఏమవుతున్నారంటే వారు ఆల్రెడీ నీతిమంతులే కానీ వారు ఆ నిశ్చేత కోల్పోయి వారి దినములు, మాసములు, ఉత్సవములు, పండుగ, అమావాస్యాన్ని వారు చేస్తున్నారు. అంటే ఒక ఆచార సంబంధమైన ప్రాక్టీస్లో వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనం కూడా క్రియల మూలంగానే నీతిని వెతికాం ఒకప్పుడు. ఎందుకంటే మరి ఇలా చేస్తే దేవుని దృష్టిలో అంగీకరించబడతాం కావచ్చు, ఇలా చేస్తే దేవుడు మనల్ని తన బిడ్డగా చేసుకుంటాడు కావచ్చు అనే ఒక విధానంలో మనం వెళ్ళిపోయాం. కానీ ప్రియులారా, కాబట్టి నమ్మువారు యేసుక్రీస్తు విశ్వాసం వల్ల నేను నీతిమంతులు తీర్చబడుతున్నారు. రోమా 3:24 ఇందాక మనం చదువుకున్న వచనం. విశ్వాసం ద్వారానే యూదుడైనా అన్య దేశస్థుడైనా రక్షణ పొందుతున్నాడు. దానికి వేరుగా ఉన్న నియమం ఏది లేదుగా, అదే ప్రాసెస్. విశ్వాసం ద్వారానే రక్షణ. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, విశ్వాసం ద్వారా నువ్వు చదువుకున్న లేఖనాలే కదా, నువ్వు చదివిన లేఖనాలు అన్నింటిలో కూడా ఏముందంటే విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుందని రాయబడ్డది 3:14 రెండో పత్రికలో. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుందని ప్రవక్తలు అందరూ చెప్పారు. లేఖనాల్లో ఉన్న సారము అదే. అది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, యూదులనే కాదు అన్ని జనులైన మనం కూడా ధర్మశాస్త్రం లోనైన వారం. ప్రియులారా, మరొక మాట చదివిస్తాను ఇక్కడనే. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై, అంటే మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. మరోసారి చదువుతున్నాను, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. మనకు ధర్మశాస్త్రం లేదు కదా, మనం అన్యులమే కదా. మరి ధర్మశాస్త్రం వల్ల శాపం మనకెందుకు ఉంది అంటే ప్రియులారా, వాళ్ళు క్రియల ద్వారా నీతి వెతున్నారు. మన ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ మనం కూడా క్రియల ద్వారా నీతి వెతుకున్నాం. అంటే చేసే పని ద్వారా దేవుణ్ణి మెప్పించాలని, దేవుని చేత అంగీకరించబడాలనే ప్రయత్నంలో మనం కూడా ఉన్నాం. అందుకనే ప్రతి మనుషుడు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నాడు. ప్రతి మనుషుడు పాపానికి లోనై ఉన్నాడు. ప్రతి మనుషుడు ధర్మశాస్త్రం లోనై ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ఎప్పుడైతే వెల్లడైందో అప్పుడు ఆయన యూదులనే కాదు అన్యులమైన మనని కూడా ఆయన ఆకర్షిస్తున్నాడు. పిల్లలు గమనించండి. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 30వ వచనం. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను ఆయన నీతిమంతులు తీరుస్తున్నాడు. చూడండి, సున్నతి గల వారినేమో విశ్వాసం మూలంగా, సున్నతి లేని వారిని అంటే మనల్ని అన్యజనుల్ని విశ్వాసం ద్వారా. మరి విశ్వాసం మూలంగా, విశ్వాసం ద్వారా అనే మాటలకు అర్థం ఏంటిదంటే, విశ్వాసం మూలంగా మరి వారిని ఎందుకు నీతిమంతులు చేస్తున్నాడంటే వాళ్ళకి మూలాలు ఉన్నాయి, లేఖనాలు. ఆ మూలాలు ఏంటంటే లేఖనాలు, ఆ పరిశుద్ధ లేఖనాలు మూలాలుగా వాళ్ళకు ఉన్నాయి. ఆ మూలాల్ని పట్టుకొని వారు సువార్తను యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి వారిని విశ్వాసం ద్వారానే ఆ మూలాన్ని బట్టి వాళ్ళ దేవతలు ఉన్నప్పటికీ విశ్వాసం ఇస్తేనే రక్షణ కలుగుతుంది. కాబట్టి సున్నతి గల వారు విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నారు. సున్నతి లేని మనము విశ్వాసం ద్వారా, వారి విశ్వాసం మూలంగా మనం విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాం. కాబట్టి సువార్త ఒకటే, అది విశ్వాసం ద్వారానే నీతి కలుగుతుంది. విశ్వాసం ద్వారానే ఆయన బిడ్డలం అవుతున్నాం. విశ్వాసం ద్వారానే అబ్రహాం సంతానంగా లెక్కించబడుతున్నాం. ప్రియులారా, అయితే గొప్ప అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇప్పుడు ఈ 2 దినాల కాలంలో, ఈ సంఘకాలంలో అబ్రహాము పొందిన ఆశీర్వచనము దానికి మనం వారసులం అవుతున్నాం. అదే గల్తీ 3:13 చెప్పాడు. అబ్రహాం పొందిన ఆశీర్వచనానికి మనం వారసులం అవుతున్నాం. అబ్రహామునకు ఆయన కుమారులకు ఏం చేశాడంటే ఆయన వాగ్దానములు చేశాడు. ప్రతి వాగ్దానం నీ కొరకు నా కొరకు ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనం కూడా అబ్రహాం కుమారులమే, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారమే. ఒకప్పుడు పరదేశులుగా ఉన్నాం, ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేని ప్రజలుగా ఉన్నాం మనం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మన సమీపస్తులుగా చేశాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం, చక్కని మాట. లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 13-14 వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఆయన సమీపస్తులుగా చేశాడు. మాత్రమే కాదు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని, ఆ ద్వేషం ఎట్లా కలిగింది? యూదులకు అన్యులకు మన ద్వేషం. యూదులు సమరంతో సాగతి చేయరు, వాళ్ళు అసహించుకుంటారు, ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా ధర్మశాస్త్రం ఉంది, మీరు ధర్మశాస్త్రం లేదు అంటారు వాళ్ళు. అందుకనే మీకును మాకును ఉండిన ద్వేషములు అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు తన శరీరమందు, క్రీస్తు తన శరీరమందు కొట్టివేడి చేత ఆ మధ్యలో గోడ కట్టారు కదా యూదులు, ధర్మశాస్త్రం అనే గోడ. ఆ గోడను పడగొట్టి, నాయన యూదులు మాత్రమే కాదు నాయన,
ఈ దొడ్డి గారు వేరే గొర్రెలైన అన్యులు కూడా నా యందు విశ్వాసం ఉంచవలసిన వారు, ఎందుకంటే వారి కోసం కూడా నేను ప్రాణం పెట్టాడని చెప్తున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా మనది. కాబట్టి ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకంగా చేశాడు. ఉభయులను ఏం చేశాడు? ఏకంగా చేశాడు. కాబట్టి పేతురు కూడా దర్శనంలో ఏమనుకుంటాడు? ఆయన అసలు అపవిత్రమైన దాన్ని ఎప్పుడు ముట్టలే అంటాడు ఆయన. కాబట్టి ఆయన దర్శనం చూపిస్తాడు. నాయన యూదులకు మాత్రమే రక్షణ కాదు, అన్యులు కూడా రక్షణ పొందాలని ఆయన రియలైజ్ అవుతాడు. గలతీ పత్రికలో ఆ పేతురు గారు ఆ విషయంలో కొంచెం అభ్యంతరపడతాడు. కానీ ప్రభు చెప్తాడు, నువ్వు విశ్వాసం ద్వారానే నీతిమంతులు అయ్యావు కదా, వాళ్ళు కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నారు. నువ్వు ఒకవేళ అభ్యంతరపడితే నువ్వు క్రీస్తు నీ కొరకు చనిపోయింది నిష్ప్రయోజనం అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అన్నట్టుగా, అంటే నువ్వు మళ్ళీ అపరాధ తీర్చబడుతున్నావు. నువ్వు క్రియలతో నువ్వు ఒకసారి మాట చదువుకుందాం. గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 2వ అధ్యాయం 14వ వచనం. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొని పోట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నీవు యూదులవై ఉండియు యూదుల వల్లే కాకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్యజనులకు చెందిన పాపులం కాదు. మనం యూదులమే కానీ యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన బిడ్డలమయ్యాం, నీతిమంతులమయ్యాం. అయితే అన్ని జనులు కూడా క్రీస్తును విశ్వాసం ఉంచితే వారు నీతిమంతులు అవుతున్నారు. అయితే కేఫా ఏం చేశాడంటే, యెరూషలేము నుంచి కొంత మనుషులు వచ్చినప్పుడు ఆయన వెనక తీసి వేరైపోయాడు. అంటే నేను అన్యులతో సాంగత్య చేయట్లేదు, నేను సపరేట్గా ఉన్నానని. అంటే యూదుల్ని అన్యుల్ని వేరు చేస్తున్నాడు ఆయన, మధ్య కూడా కడుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసం ద్వారా నీతి కలగట్లేదు, ధర్మశాస్త్రం ద్వారా నీతి కలుగుతుందని అనే దాన్ని స్థాపిస్తున్నాడు ఆయన. అందుకనే పౌలు గారు కేఫాను అందరి ముందట ఎదిరించాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మనకు కూడా ఆ ప్రభు మరణం ద్వారా ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. సుమేన్ ఏమన్నాడు? అన్యజనులకు వెలుగు అన్నాడు, ఇశ్రాయేలుకు మహిమగా నీ రక్షణ చూసి తిని. ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడంటే కేవలం యూదుల కొరకు ప్రాణం పెట్టడానికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే విషయాన్ని గమనించాడు పిల్లారా. కాబట్టి ఇప్పుడు యూదులకేమో ఒకప్పుడు దత్తపుత్రత్వం ఉంది, వాగ్దాన నిబంధనలు ఉన్నాయి, పితరుని బట్టి క్రీస్తు శరీరం మందు వారిలో పుట్టాడు. కానీ ఇప్పుడు మనని కూడా దానికి వారసులుగా చేశాడు. మనం మునుపు దురస్తులమే కానీ ఇప్పుడు సమీపస్తులం క్రీస్తు ద్వారా. కాబట్టి దత్తపుత్రత్వము మనకు కూడా ఉంది, మనకు వాగ్దాన నిబంధనలు ఉన్నాయి మనకి ఇప్పుడు. మాత్రమే కాదు, దత్తపుత్ర ఆత్మను మనం కలిగి ఉన్నాం, మనము ఆయన ఆత్మని కలిగి ఉన్నాం. పేతురు పత్రికలో పరిశుద్ధాత్మని ఇలా అంటాడు, తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటాడు. అంటే ఆ క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉన్నాం ఇప్పుడు. ఆ ఆత్మ మనని వాగ్దానంలోకి ప్రవేశపెడతాడు, యేసుక్రీస్తులో వాగ్దానాలు ప్రవేశపెడతాడు, అబ్రహాం పొందిన ఆశీర్వచనంలోకి ప్రవేశపెడతాడు. అబ్రహాంకి ఏమైనా తక్కువ ఉంది అంటాడంటే అబ్రహాంకి ఏం తక్కువ లేదు. ఒంటెలు, గొర్రెలు, మేకలు 300 మంది 18 మంది అలవర్చబడిన వారు అబ్రహాంకు ఉన్నారు. అబ్రహాంని ఏమంటారు? విశ్వాసుల తండ్రి అంటారు. అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడాను. కాబట్టి అబ్రహాంతో అన్నాడు, నీ సంతానానికి దేశం ఇచ్చేదను అన్నాడు. స్వాస్థ్యమైన భూభాగం అది. కాబట్టి ఆ స్వాస్థ్యమైన భూభాగాన్ని ఇప్పుడు మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా అబ్రహాం కుమారులమే ప్రియులారా. మనకు కూడా అటు ఆదిగా దేవుడు ఇచ్చాడు, మన పట్ల కూడా ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి చివరిసారిగా ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనము ప్రారంభ రిఫరెన్స్లో తీసుకున్న వచనంని చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం కదా. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడు నగుడు. దేవుడు ఒకడే కాబట్టి ఆయన అందరినీ సమకూర్చాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మతాలు ఉన్నాయి కదా, చాలా మతాలు ఉన్నాయి. అందులో యూదా మతం కూడా, వారు కూడా మతాన్ని అవలంబిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మతం. ఆ మతాన్ని క్రీస్తు కొట్టివేశాడు తన శరీరం మందు. ఇప్పుడు ఆయన స్థాపించింది ఏంటంటే విశ్వాసం స్థాపించాడు. విశ్వాసం ద్వారానే యూదులేమి అన్యులేమి అందరూ నీతిమంతులు అవుతున్నారు ప్రియులారా. కాబట్టి మందని ఒకటి చేయాలి, అప్పుడు కాపరి ఒకటి అవుతాడు. అప్పుడు ఆయన ఏలబోతున్నాడు మన అందరినీ. ఇప్పుడు ఆయన ద్వారా వెళ్తున్నాం, ఆయన మనల్ని వెళ్తాడు, మనం కూడా ఆ రాజ్యంలో వెళ్తాం ప్రియులారా. కాబట్టి మంద ఒకటిగా అయితే
ఆయన స్వరం వింటున్నప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది. ఆయన స్వరం వింటేనే మనకు అన్ని విషయంలో మేలు చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన పట్ల ఆయన కలిగిన సంకల్పము జగత్పునాది వేయబడక ముందే ఉంది. ఆ సంకల్పంలో భాగంగానే మనం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఇలాంటి మనం ఇలా చెప్పచ్చు ఏంటిదంటే, దేవుడు యూదుల మాత్రం దేవుడు కాదు, అనిలమైన మనకు కూడా దేవుడు. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. మొదట ఇశ్రాయేల్ ప్రజలు సువార్త తిరస్కరించారు. అయితే ఆ రొట్టె ముక్కలు పాడేసుకున్నారు. కానీ ఆ రొట్టె ముక్కల్ని మనం తింటున్నాం. ఇప్పుడు ఆయన శరీరాన్ని తింటున్నాం. మనం ఏపటి వారం ఆయన శరీరాన్ని తింటున్నాం. ఆయన పాత్రలు చేయి వేస్తున్నాం. ఆయన మనం ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం. మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు మనం సమీపస్తులం. ఒకప్పుడు మనకు తండ్రి అనే అవకాశం లేదు, కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మన కుమారులమయ్యాం. ఇప్పుడు తండ్రి అని మొర పెడుతున్నాం. నా నామాలు మీరు ఏమడిగినా ఇస్తాన్నాడు ఆయన. మనకు అన్ని దయచేస్తున్నాడు ఆయన. ఆ కుమారుల్లోనే సమస్తం ఉంది. సర్వసంపూర్ణత కుమారులు నివసిస్తుంది. అటు విశ్వాసం కలిగి మనం అడిగితే ప్రతి దాన్ని ఆయన వాగ్దాన రూపకంగా ప్రమాణపూర్వకంగా ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి అటు నిరీక్షణ కలిగి మనం ఆయన విశ్వాసం ఉంచి ముందు కొనసాగుతాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నమాట ప్రార్థన చేసి మనం కూడికను ముగింపు చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాముతో చేసిన నాయన ఆ వాగ్దానం లేఖనాన్ని ముందుగా చూసి సువార్త ప్రకటించారు. మరి నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని నాయన మొదట నాయన ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల వద్దకి వెళ్ళాలని మీరు అన్నప్పటికీ ప్రభు మరి జగత్పునాది వేయబడక ముందు నుంచే మా పట్ల మీరు సంకల్పం కలిగి ఉన్నారు నాయన. ఒకప్పుడు మేము దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నాం, కానీ మీరు మమ్మల్ని ఇప్పుడు ప్రజగా ఇచ్చారు. మీ సొత్తైన బిడ్డలుగా ఇచ్చారు. మా తండ్రి అనుజలమైన మాకును కూడా మీ వెలుగునిచ్చారు ప్రభు. ఆ చీకటి గల ప్రాంతంలో, మరణాఛాయ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని, ఆ పాపంలో ఉన్న మమ్మల్ని మీరు విడిపించారు ప్రభు. నీకు స్తోత్రాలు. మా జీవితాలు కూడా మీ ధర్మశాస్త్రంలోనైన వారము, ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపంలోనైన వారం కానీ మా ప్రభు వారిని విడిపించారు నాయన. ధర్మశాస్త్రం క్రియలు లేకుండానే నాయన, పని చేయకుండానే మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశారు ప్రభు. మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయన మీ స్వరాన్ని వినే గొర్రెలుగా మమ్మల్ని చేశారు ప్రభు. నీకు వందనాలు. మీ ద్వారా మేము సమస్తాన్ని పొందుకునే కృప మాకు అనుగ్రహించారు. ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు ఉన్నాయని మీరు చెప్పినట్టుగా మా ప్రభు మా తల్లి మమ్మల్ని దర్శించారు నాయన. యూదులు పౌలు చెప్పిన సువార్తకు ఆటంకపరిచారు. వాళ్ళు ప్రకటించారు ఈ వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, కానీ మీరు దాన్ని అంగీకరించట్లేదు. కానీ ప్రభు అన్నజనులు వాక్యాన్ని అంగీకరించి వారు సంతోషించారు ప్రభు నాయన. నిజమే తండ్రి, మేము ఒకప్పుడు బంధకాలు ఉన్నాం కంటే మమ్మల్ని విడిపించారు. మీ వాక్యం ద్వారా దర్శించారు, మమ్మల్ని మీ ప్రజలు చేసుకున్నారు. ఇప్పుడు చెప్పనాశక్యమైన ఆనందంతో మేము నింపబడుతున్నాం తండ్రి. మీకు వందనాలు. మీ కుమారుని గురించిన స్వరాన్ని మా పట్ల మీరు వినిపింపజేస్తూ మమ్మల్ని ఇంకనూ బలపరుస్తున్నదికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా నాయన, మీరు మాకు ప్రభువుగా ఉన్నారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామంలో మేము ఏది అడిగినా కానీ మాకు ఇస్తున్నారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు వాగ్దానాలు ఇస్తున్నారు నాయన. మా అందు మీ ఆత్మనుంచారు. ఆ ఆత్మ ద్వారా సమస్తాన్ని తెలుసుకునే కృపనిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు. మీ అందు నిరీక్షణ పెట్టుకొని మేము జీవించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్య విషయంలో మీరు ఇచ్చిన వాక్శక్తిని బట్టి మీకు వందనాలు. ప్రియులందరూ దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా తండ్రి అనేకమైన వాగ్దానాలు కలుగును గాక. వారి జీవితాన్ని గొప్ప మేలుతో మీరు తృప్తిపరచబడును గాక. వందనాలు చెల్లిస్తున్న కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామపేట స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగింపు చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్యం విన్న ప్రియ సహోదరులందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.